చూడండి ఫ్రెండ్స్, ఇది క్రేటా వెహికల్, ఇది మ్యాన్ ఫోల్డ్స్. క్రేటా, ఇది వచ్చేసి క్రేటా. ఇది మనం వచ్చేసి డీపీఎఫ్ క్లీనింగ్ చేస్తున్నాం. డీపీఎఫ్ క్లీనింగ్లో వచ్చేసి చూడండి ఎలా జామ్ అయిపోయిందో మొత్తం, హ్యాండ్ ఫోల్డ్ మొత్తం. డీజిల్ వెహికల్ ఇది. డీజిల్ వెహికల్స్లో ఇలా జామ్ అయిపోయింది అనమాట ఈ వెహికల్. ఇది వచ్చేసి షోరూమ్ దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు ఎస్టిమేటింగ్ ఎక్కువ చెప్పారు. వాళ్ళు ఎస్టిమేట్ ఎక్కువగా చెప్పినందుకు ఆంధ్ర వెహికల్ ఇది. ఆంధ్ర వెహికల్ మన దగ్గరికి వచ్చేసిందండి. ఇది డాక్టర్ మేడంది. సో ఏ షోరూంలోకి వెళ్ళి వచ్చిందని చెప్పొద్దు, అలా కాదు. బట్ నేను హుండాయ్ షోరూమ్కి వెళ్ళి మరీ తీసుకొచ్చాను ఈ వెహికల్ని. సో ఇది వచ్చేసి మనం డిపిఎఫ్ క్లీనింగ్ అనేది చేసి ఓపెన్ చేసి ఆల్రెడీ మిషన్ మీదకి పంపించాను. చూడండి, డిపిఎఫ్ ఇలా ఓపెన్ చేశాను. కన్వర్టర్, సైలెన్సర్, కన్వర్టర్ మొత్తం ఓపెన్ చేసి పంపించాను. సో మనం వచ్చేసి అది మిషన్ మీద హీట్ తోటి క్లీన్ చేస్తారు. అది ఆలోపు మనం వచ్చేసి ఇన్లెట్, అవుట్లెట్స్ ఇవన్నీ అన్నీ క్లీన్ చేసుకుంటాం మనం. థ్రోటిల్ బాడీస్ ఇవన్నీ, ఈజీఆర్ అని. సో చూడండి ఎంత జామ్ అయిపోయింది బండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత జామ్ ఉందో. డీజిల్ వెహికల్ ఇది, డీజిల్ క్రేటా వెహికల్. చూడండి ఎంత జామ్ అయిపోయింది. ఇది ఇంత జామ్ అయిపోయేసి BS6 ఇంజన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం ఓపెన్ చేసి మన దగ్గర అన్నీ డీపీఎఫ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం మనం. మన దగ్గర వచ్చేసి సర్వీస్ అనేది అలా ఉంటుంది. సో జెన్యూన్ సర్వీస్ కాబట్టి ఇలా ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటి చెకింగ్ అవుతుంటుంది. చూడండి, సో షోరూమ్కి వెళ్ళి మన దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసేసి కస్టమర్కి అనేది ప్లేస్ చేస్తాం మనం కస్టమర్కి. సో కస్టమర్ వచ్చేసి మన రీల్స్ చూసేసేసి, మన ఇన్స్టాగ్రామ్స్లో చూసేసి, మన రేటింగ్ చూసి మనకి కాల్ చేశాడు మార్నింగ్. సో మన దగ్గరికి వచ్చేసింది వెహికల్ని. మనం ఏ వెహికల్ అయినా కానీ, మనం ఏ వర్క్ అయినా కానీ వదిలిపెట్టాం, దాన్ని సక్సెస్ చేసిన దగ్గర వదిలిపెట్టాం అనమాట దగ్గర. సో మన దగ్గర వచ్చేసి డీపీఎఫ్ క్లీనింగ్ ఎప్పటితో చేస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వెహికల్స్ అనేది చాలా వరకే డీపీఎఫ్ క్లీనింగ్ అనేది చేయిస్తారు. మనం చేసే రీజనబుల్ సర్వీస్ చేస్తాము. ఎందుకనంటే మన దగ్గర తక్కువగా అవుతుంది. ఎందుకనంటే లేబర్ ఛార్జెస్ అనేది తక్కువగా చూసుకుంటాను నేను, రీజనబుల్ సర్వీస్ ఇస్తాను. సో మనం ఎక్కువగా ఒకేసారి కోటీశ్వర్ అవ్వాలని లేదు. సో స్లోగా ఎదగాలనేసి నాకు ఇంట్రెస్టబుల్. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కస్టమర్కి బెనిఫిట్ చేయడానికి చూస్తాను మన దగ్గర. చూడండి పైప్స్, ఎన్ని సెన్సార్స్, క్యాటలిటిక్ కన్వర్టర్స్, సెన్సార్స్ అన్నీ క్లీన్ చేసి పెడతాం మనం. ఇలా చేస్తే మళ్ళీ మన దగ్గర వచ్చేసి 1,00,000 కిలోమీటర్ల వరకు మళ్ళీ డిపిఎఫ్ అనేది క్లీనింగ్ అనేది అడగదు. ఈ డీజిల్ వెహికల్స్ వచ్చేసి BS6 ఇంజన్లు వచ్చేసి డిపిఎఫ్ యాడ్ బ్లూతోని డిపిఎఫ్ క్లీనింగ్ అనేసి వస్తున్నాయి ఇవి. సో లోకల్లో తిరిగే వాళ్ళు డీజిల్ వెహికల్ తీసుకోకపోవడం ఉత్తమం అండి. హైవేలో తిరుగుతేనే డీజిల్ వెహికల్ తీసుకోవాలి, అది 100% బెటరు. సో ఇది లోకల్లో తిరిగే వెహికల్స్కి చాలా వరకు వచ్చేసి ఈ డిపిఎఫ్ అనేది
లోకల్లో తిరిగితే డిపిఎఫ్ అనేది తొందరగా జామ్ అయిపోతుంది. దానివలన ఎంత ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ డిపిఎఫ్ జామ్ అయిపోతే వెహికల్ అనేది ఆగిపోవడం కూడా అవుతుంది. పికప్ డౌన్ అయిపోవడం, ఆగిపోవడం పూర్తిగా అయిపోయిందంటే దాంట్లో పర్సెంటేజ్ పూర్తిగా అయిపోయిందంటే బండి ఆగిపోతుంది. ఎంత కొట్టినా స్టార్ట్ కాదు వెహికల్. సో ఈ వెహికల్ కూడా అదే పరిస్థితిలో ఉంది. నేను మార్నింగ్ గూగుల్లో చూసేసి కాల్ చేసి చూస్తే ఇమ్మీడియట్లీ నేను వెళ్ళేసి వెహికల్ తీసుకొచ్చాను ఇది షోరూమ్కి వెళ్ళి. సో వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారంగా మనం ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారంగా చాలా రీజనబుల్గా ఉంది అనేసి మేడం ఇమ్మీడియట్లీ వచ్చి తీసుకెళ్ళండి అనేసి చెప్పింది. గేట్ పాస్ ఇచ్చేసి మరీ ఇప్పించేసింది వెహికల్ని. సో ఇది ఏ షోరూమ్ అనేది చెప్పొద్దు, బట్ అట్లా ఉంటుంది మన దగ్గర సర్వీస్ అనేది. సో ఇది అనేసి అన్నీ ఓపెన్ చేసుకొని మన దగ్గర చేసి క్లీన్ చేస్తాము. దీంట్లో డిపిఎఫ్ అనేది ఆల్రెడీ స్ట్రిప్ వేసి క్లినిక్ పంపించాం మనం. ఇప్పుడు మనం ఎంత సర్వీస్ చేసుకుంటాం, ఎంత క్లీన్ చేసుకుంటాం మన దగ్గర ఇవి. ఓకే నా ఫ్రెండ్స్, మీ వెహికల్స్ మీ ఫ్రెండ్ వెహికల్స్ ఏమున్నా కానీ పంపేయండి ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటేనే 100కి అందుబాటులో ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.